హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి ఏమీ లేదండి, కొంచెం అయితే దోశ బ్యాటర్ ఉంది, అదైతే ఎంత సరిపోదనేసి దోశలు అలాగే రైస్ చింతాకు పప్పు అయితే చేస్తున్నానండి. మొన్న మా అమ్మ చింతాకు కోసిచ్చింది, తీసుకోమంటే తీసుకొచ్చాను. ఇక్కడ మా వాళ్ళకి దొరకలేదు, ఎక్కడ వీళ్ళు కోసుకురాలేదు. మా ఊర్లో చాలా చెట్లు ఉన్నాయండి. మా ఊర్లో అక్కడ రోజు చింతపప్పు చేస్తారు అందరూ, ఈ సీజన్ ఉన్న వాళ్ళు. కొంచెం మమ్మిస్తే ఇది ఉడికే తీసుకొచ్చాను, మా తాత వాళ్ళు కూడా తింటారనేసి. ఇప్పుడు పప్పు రైస్ అయితే చేసుకుంటాను, చూస్తూ వినండి. పప్పు తాలింపు కోసం అయితే కరివేపాకు అయిపోయిందండి, మా దొడ్లో ఉంది, తీసుకురావడానికి వెళ్తున్నా. మా ప్రాంతం నన్ను వద్దని చేసుకుంటాను. ఒక కొమ్మ చాలు. రామ్మా, దా 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 ఈడే ఉండలేదా. పప్పు కూడా అయితే తాలింపు పెట్టానండి, ఉల్లిపాయ తెల్లపాయ కరివేపాకు వేసి. పప్పు కూడా అయితే అయిపోయింది. రైస్ కూడా అయితే కూడా బట్టలు అయితే ఉన్నాయండి, పిండాలి. రోజు ఉదయాన్నే అంట్లు తోమి బట్టలు పిండి వంట చేసేదాన్ని. ఈరోజు ఉదయాన్నే మడుడు ఆకలి అన్నాడు, అందుకనేసి అయితే ఇంక ఫస్ట్ వంట చేశానండి. బట్టలు అయితే ఉన్నాయి, ఫస్ట్ అయితే బట్టలు వెళ్ళి పిండాలండి, చూస్తూ ఉండండి. ఉదయం అయితే అందరూ టిఫిన్ తిన్నాకైతే సామాన్ కూడా కడిగేసానండి. ఇదిగోండి, ఇక్కడైతే నిన్నటి కొబ్బరి చిప్పలు 2 ఉన్నాయండి. ఒకటి మావ కొడదామని బయట పెట్టిందంట, కోత వచ్చి తీసుకుపోయి చెట్టు ఎక్కింది. చెట్టు ఎక్కేసరికి మా తాత క్యాట్ బాల్ తీసుకొని తోలేసరికి ఆ కొబ్బరికాయ కిందేసిందంట, అది కింద పోయింది. ఇంకోటి తెచ్చిండు, 2 కొబ్బరికాయలు ఉంటే ఎందుకనేసి అయితే ఇక్కడ కొబ్బరిలో వచ్చేసానండి. అలాగే ఇక్కడ కూడా అయితే పట్టేశాను. ఇది ఇప్పుడు క్లీన్ చేసుకొని నెయ్యి అయితే చేసుకుంటానండి. మా వాళ్ళు ఇద్దరైతే చెట్టు కింద పీస్ఫుల్గా అసలు చల్లటి గాలి వస్తుందండి, ఏం చక్కగా కూర్చున్నారు. ఇంకా రేపు నుంచి బెంగళూరులో ఎవరి మొహాలు వాళ్ళే చూసుకోవాలి, అక్క తమ్ముళ్ళు ఇద్దరు. ఏంటిదే మా వాడు డ్రెస్ గమనించండి ఒకసారి. ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు నాన్న? శ్రీహాన్ ఓరా, నువ్వేం కొడుతున్నావు? కానుక్కాయలు కొడతా ఉన్నారండి ఇద్దరు. మామిడికాయ పిచ్చా? ఓ తల్లా, అబ్బా ఏం నవ్వయ్యా నవ్వు. శిల్కరాముడు సీతారాముడు చూడు ఎంత బాగా కొడతాడు, పెద్ద మనుషులు కట్టినట్టు. దాంట్లో పిప్పి అయిపోతుందిరా కాంకాయ. ఏం కాదు, ఇరగొట్టు. మా ప్రణత మొన్న 5 రూపాయలు వచ్చి దాచి పెట్టుకున్నది. అబ్బా నాన్నగా స్మార్ట్ వాచ్ కొనియాలంట కూతురు కోసం. కొనాలమ్మా స్మార్ట్ వాచ్. చెప్తావా నువ్వు వాచ్ టైం ఎంత అయిందో? 11:05 అయిందని చెబుతావా? ఓకే. నీ వాచా ఏది? నీ వాచ్ ఏదో చాలు బంగారమ్మ, ఇది చిన్న మూతి. ఇక్కడైతే మధ్యాహ్నం సడన్గా వండుడైతే మార్కాపురం వెళ్దామన్నాడండి. మా తాత ఫోన్ ఒకటి పనిచేయడం లేదు, అది డిస్ప్లే అయిపించి. అలాగే మేమైతే రేపు బెంగళూరు వెళ్తున్నాం కదా, అందుకోసం అయితే కొంచెం తీసుకోవాల్సిన సరుకులు ఉన్నాయండి. అక్కడ దొరుకుతాయి. ప్లస్ నేను ఎప్పుడు ఇక్కడ నుంచే తీసుకెళ్తాను, అందుకనేసి అయితే మా ప్రణతమ్మని అయితే తీసుకొని వెళ్తున్నాను. వద్దు అన్నా కూడా వచ్చేసింది. మా శ్రీహాన్ ఏమో వాళ్ళ జయ దగ్గర ఉన్నాడండి. వాళ్ళ జయ అట్ట కొట్టు పంపించినాం, మమ్మల్ని చూస్తే ఏడుస్తాడనేసి కొట్టు పంపించేసి మేము ఇటైతే ఇంకా బండి మీద వచ్చామండి. ఆ కార్లో పోయినా అక్కడ ప్లేస్ ఎక్కడ పెట్టాలో తెలియదు, అందుకనేసి అయితే త్వరగా అయితే బండి మీద వచ్చేసి మా అవ్వకైతే ఒకటి ఇక్కడ వెండి రింగ్ తీసుకుంటున్నామండి. వెండి రింగ్ వచ్చేసి ఇది తాబేలు అయితే ఒకటి తీసుకున్నాము. ఇదేదో వాటికి 5-6 రంగులు అయితే ఉన్నాయి, ఒకటైతే తీసుకున్నాము. సైజ్ అయితే ఒకటి తీసుకొచ్చామండి, ఆ సైజు తగ్గట్టే తీసుకెళ్ళాము. కానీ మా అవ్వకైతే అది కూడా చాలా టైట్ అయింది. ఇంకా తర్వాత ఇద్దాంలే ఇంకోటి తెద్దాంలే అనేసి అయితే ఇంకా ఆడే ఉంచి వచ్చామండి. ఇది లాస్ట్ మా డూడైతే ఒక స్టోన్ ఇచ్చి రింగ్ చేపిమన్నారు కదండి, అది ఎప్పుడో 10 years బ్యాక్ అయితే ఎక్కడో పూజ చేయించుకొని తీసుకున్నారంట. ఇప్పుడు అదే స్టోన్ ఇచ్చి అయితే మళ్ళీ 7 grams పెట్టి అయితే రింగ్ అయితే చేయించాడండి. రింగ్ అయితే అసలు చాలా బాగా వచ్చింది, మొత్తం వాళ్ళే డైరెక్ట్గా చేశారండి. వెండిలో కూడా 2-3 రకాలు ఉంటాయంట, అసలు చాలా షైనింగ్గా ఉంది. రింగ్ కూడా చాలా బాగుంది, మీరే చూడండి పక్క రింగ్ ఎలా ఉందో. తర్వాత అయితే ఒక మొబైల్ ఉందండి, ఆ మొబైల్ తీసుకొని అయితే వెళ్ళాము. ఒకసారి మా ప్రణతం మా ఉడతను కొట్టం పోయి
డిస్ప్లే అండి వేయించిన 10 డేస్కే పగలగొట్టింది. ఈడ కూడా అయితే వచ్చి మంచి కాస్ట్లీ డిస్ప్లే అయితే వేయించామండి, ఫస్ట్ క్వాలిటీది శాంసంగ్కి. మా తాత సెల్ స్ట్రక్ అవుతుంది, అందుకనేసి అయితే ఈ మొబైల్ వాడుకుంటాడు అనేసి ఇది కూడా అయితే వేయించుకొని వెళ్ళాము. అన్నీ అయితే సిద్ధం చేయించుకొని మాకు కావాల్సినవి తీసుకొని అయితే వెళ్ళామండి. ఇది వచ్చేసి మార్కాపూర్లో రియా మొబైల్ షోరూమ్ హోల్సేల్ అండి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకా తర్వాత మా డోడికి బోండాలు ఏం ముద్దిందంట, అందుకనేసి అయితే ఇక్కడ ఒక దగ్గర బోండా, ఆకు బజ్జీ ఇవన్నీ అయితే చేస్తున్నారు, ఎగ్ బజ్జీ. నేనైతే ఫస్ట్ ఒక ఆకు బజ్జీ తీసుకున్నాను, తర్వాత ఒక ఎగ్ బజ్జీ అయితే తినేసాను. మా ఫ్రెండ్ తమ్మ పూర్ణం, భక్ష్యాలు అవైతే తిన్నది చాలా రోజుల తర్వాత. ఒక కజ్జికాయ కూడా తీసుకుందండి, అది వచ్చేసి రవ్వ కజ్జికాయ, బాగలేదు, కొంచెం తినేసి కొంచెం అయితే పడేసామండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, హోటల్ కదా టేస్ట్ బాగానే ఉంటాయి, హైజీన్గా ఉండవు అంతే. తర్వాత అయితే నేను ఎప్పుడు వెళ్ళే అంకుల్ దగ్గరికి వెళ్ళి నేనైతే సరుకులు కట్టించుకుంటా ఉన్నాను. మరోడు మొబైల్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు, మొబైల్ అయితే తీసుకొని వచ్చాడండి. ఈరోజు మా దరిద్రం ఏంటో కానీ దరిద్రం మా చుట్టే ఉన్నట్టుందండి. మా ప్రణతమ్మ వచ్చేటప్పుడు బండి మీద చెప్పులు పోగొట్టింది, మేము అసలు చూసుకోలేదు. నేను మార్కాపులో దిగాకైతే చూశాను, వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటే కనపడితే తీసుకుపోదాంలే అనుకున్నాను, కానీ కనపడలేదండి. ఒక చెప్పు కనపడేది, ఒకటి కనపడలేదు. సరే అనేసి అది కూడా పడేశాను. నేనేమో సరుకులు తీసుకుంటున్నా కదా, అక్కడ పెట్టేశాను చెప్పులు. కానీ ఎవరో ఒక ఆమె నా చెప్పు ఒకటి, ఆమె చెప్పు ఒకటి అయితే వేసుకోబోయిందండి. ఆమె చూడలేదో ఏమో, మళ్ళీ నడుస్తా కాళ్ళకెళ్ళి కూడా చూసుకోలేదేమో. ఇంకా ఒక చెప్పు ఎందుకనేసి అయితే అక్కడ పెట్టానండి. మరి ఆమె కాసేపు నా వచ్చినాకైనా చూసుకుంటుందిలే, ఇంకా ఆమెకైనా అవుతుంది అనేసి అయితే ఇంకా ఆమె చెప్పు నా చెప్పు రెండు, నా చెప్పు అయితే పక్కన పెట్టాను, ఆమె చెప్పు అయితే షాప్ దగ్గర పెట్టాను. ఇంకా ఆమె గుర్తుంటుంది కదా, ఓహో నేను షాప్ దగ్గర మర్చిపోయాను అనేసి, అందుకనేసి ఇంకా 2 చెప్పులు అక్కడ పెట్టేసి నేనైతే అక్కడ చిన్నవి అయితే కొన్నామండి. ఇంటి దగ్గర బాటా చెప్పులు ఒక రకం ఉన్నాయి. ఇంటికైతే వచ్చేసామండి. వాడు పోయేటప్పుడు అంత ఏడవాడు, కానీ వచ్చినాక నేను తీసుకుపోలేదని ఎట్ట ఏడుతాడో వండు కుండి తోలి తినేది వచ్చేసరికి అవి తింటా అయితే కూర్చున్నాడు. వద్దులే కొడదాంలే, అవి ఒక్క నీకు రసం తెచ్చింది. అబ్బో తీచ్చానా మధుగురి కోచు వేరే నీ తినే ఎన్ని తింటుందో ఇంట్లో పెట్టుకొచ్చుకున్నాము, సరేనా? అన్నీ ఈ కవర్లో పెట్టమ్మా, ఆ కవర్ తినిపోయింది, ఈ కవర్లో పెట్టు. ఇప్పుడైతే ఈ సరుకులు అన్నీ సర్దుకోవాలండి. సరుకులు కానీ నాకు తెచ్చేది ఒక ఎత్తు అయితే సర్దేది ఒక ఎత్తు. అబ్బా ఇవన్నీ అయితే బొరుగులండి, మేము రేపు తీసుకోవటానికి ఇంట్లో కొన్ని అయితే తెచ్చాము. ఇప్పుడు ఇవన్నీ అయితే సదురుకోవాలండి. ఇక్కడైతే అన్నీ మా ప్రణతమ్మ సర్దేసిందండి పాప. సబ్బులు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాయి, ఫ్రిడ్జ్లో ఇవన్నీ పెట్టేసింది. ఇదిగో నేనే చద్దాలా అన్నీ, నేనే మొయ్యలేకపోతున్నా అన్నీ. మొయ్యలేకపోతున్నావమ్మా, అది పిండి కింద పోసింది, అది కూడా కసుపు కొడుతుంది. ఉదయం ఇక్కడ తీసాను కదండి, అదైతే ఇప్పుడు గరా పెడుతున్నాను. చల్లారాకైతే ఒక డబ్బాలు అయితే పోసుకుంటాను. ఇడ్లీ రవ్వ అయితే ఒక 6 కేజీలు తెచ్చారండి, 2 కేజీలు అయితే ఇంట్లోకి, 4 కేజీలు అయితే నేను అడిగి తీసుకెళ్తున్నాను. నేను బెంగళూరు వెళ్ళాకైతే వీడియో తెస్తాను. అత్తింటి నుంచి నీళ్ళు అయితే అయిపోయాయండి. 3 డ్రమ్ములు అయితే నీట్గా కడిగేసుకున్నాను. 3 గిన్నెలు కూడా కడిగేసుకొని నీళ్ళు పట్టుకొని అడైతే పెట్టుకుంటాను. పొయ్యి దానికి కూడా అయితే నీళ్ళు పోసానండి. నీళ్ళు పట్టాకైతే పొయ్యి వంట కూడా చేసుకోవాలి. మావకైతే నీళ్ళు తోడేసానండి. నీళ్ళు తోడేసి ఇక్కడైతే ఇంక బర్రెకు బూ వండుతున్నాను. ఇదే లాస్ట్ రోజు బూ వండటం, నీళ్ళు తోడటం. ఇదే అండి ఇంట్లో లాస్ట్ డే పనులు. మళ్ళీ 3 months 4 months అవుతుంది. మబ్బులు వేసిందండి బాగా, సన్నగా అయితే వర్షం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇది పడేవానో పోయేవానో. ఈరోజు మా బర్రె అయితే పాలు ఇవ్వలేదండి, తన్నేసింది దూడను కూడా. 7:30కు పోయి 8:00 అయితే వచ్చానండి పాలు పోయించుకోవడానికి. అందరు లేట్గా 8 కల్లా వస్తారు, అందుకనేసి అయితే ఒక్కలే పోయించుకొని వచ్చాను. మా ఇంట్లో రోజు బర్రె పాలు ఇస్తా, ఉదయం సాయంత్రం పాలు ఉంచుకుంటే అర్థం కాలేదు. ఈరోజు 1/2 లీటర్ పోయించుకున్న సాయంత్రం ఇన్నేనా అనిపించింది. ఇంట్లో ఉంటే ఎవరికి అర్థం కాదు, లేనప్పుడే అర్థం అవుతుంది. ఆ కాసన్న పోసేమంటే ఏందన్నా అయ్యేనా అన్నాను. అవునమ్మా రోజు మీ ఇంట్లో ఉండబట్టి నీకేం అర్థం కాలేదు, ఇవే 1/2 లీటర్ అన్నాడు. ఇంకా తెచ్చాక ఇంకా పాలు కూడా కాబట్టానండి. పప్పు అయితే కొంచెం ఉంది, అన్నం కూడా వండేసాను సాయంత్రానికి. మా తాతకైతే టీ కూడా చేసేసాను. స్నానాలు అవన్నీ చేసుకొని అన్నాలు అయితే అందరూ పెట్టానండి. మా డోడికి పప్పు అంటే ఎక్కదండి,
పప్పు అనేసి అయితే ఇంక అసలు తినలేదు. వత్త పెరుగన్నం అయితే తిన్నాడు. పప్పు అంటే అసలు ఎక్కదు. మాకు పప్పు అంటే ఇష్టము. ఇష్టమైన రోజు ఏం తినంలేండి, డే బై డే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి. మా ఆవిడ 10 రోజులకు ఒకసారి వేసినా కూడా పప్పు తిండు. ఈరోజు లాస్ట్ డే వాళ్ళు చేసి ఒకళ్ళని వేసుకున్నాడు. మా ఫ్రెండ్తమ్మ వేసుకుంటేనేమో వచ్చి పడుకున్నది. తర్వాత మా శ్రీహాన్ని వేసుకున్నాడు. వాడొచ్చి నైట్ అయితే బయట పడుకోడు, మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్తమ్మ వాళ్ళ చేతి దగ్గర అయితే పడుకున్నది. నైట్ అయితే బాగా చల్లటి గాలి వచ్చిందండి, ఫ్యాన్ కూడా వేసుకోలేదు. ఇంకా మా అవ్వ అయితే ఇంకా బర్రెలకు దూడలకు కూడా అయితే మేత అయితే వేసిందండి. మంచాలు అటేసి పడుకున్నామో లేదో ఇంతలోపు అయితే ఇంకా వాన పడిందండి. లోపలికైతే గుంజుకున్నాము. వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, టేక్ కేర్, బై బై.